ఇద్దరు బాండింగ్ బాగుంది. సిటీ నా కొడుక్కి బిడ్డని తన్నదమ్మా. సిట్టి నీ కోడలు ఇంటికాడ బెంగడిల్తుంది. సిట్టి రా సిట్టి, ఊక నీ రూమ్లో పోయి పెడుతుంది సిట్టి నిన్ను. సిట్టి సిట్టి అన్న వచ్చిండు. సిట్టి లేచి పిలు సిట్టి అన్న అని. మీరు బాగుండేనా మీ ఇద్దరు? అన్న అల్లుడు పుట్టిండంట కదా అని చెప్పేసి అడిగింది. ఒకసారి శివరాత్రికి నా కొడుకు నన్ను బిడ్డని ఇద్దరిని ఎత్తుకున్నది. ఆ టైంలో ఒక 2 మాటలు మాట్లాడిన అంతే. దాని తర్వాత మళ్ళీ మాటలేదు. నేను ఇంటికి వచ్చిన అయిపోతే నువ్వు బతికదానివి. చివరిసారి కూడా మీకు వీడియో కాల్ మాట్లాడింది. చెప్తా అని చెప్పేసి అన్నదంట అంతే. అన్నకి చెప్తా రమ్మని చెప్పు ఇక్కడ అనేసరికి నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత సీమంతం చేసేటప్పుడు ఒకసారి మాట్లాడితే అయిపోతుంది, అప్పుడే చూసుకుందాం అని చెప్పేసి అన్నట్టుండే. తనకు కూడా ఇప్పుడు ఎట్లా వీడియోస్ అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి ఆ టైంలో మరి చేసి తను కూడా వీడియోస్ తీసి పెట్టుకుంటే తనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నా. ఈ మధ్యలో ఇలా అందరికి ఇట్లా వేస్తారని చెప్పేసి నేను అసలు అనుకోలేదు. మీరు మీ బావ గురించి మీరు అంటే బయట అంటే చూడడం కానీ తను ఎలాంటి వాడు ఏంటని తెలుసుకోవడం కానీ మీరు ఏం చేయలేదా కనీసం? నేను స్టార్టింగ్లో అతనికి వచ్చి నాకు డౌట్ కొట్టింది. వాళ్ళ మొఖాలు చూసినప్పుడే రౌడీలాగా కొట్టినవి చాలా. అంటే వాళ్ళు అమాయకంగా పెట్టినా కానీ వాళ్ళ మొఖాలు చూస్తే మనకి ఏర్పడుతుంది ఆల్రెడీ. వాళ్ళ అమ్మ మాటలు చూస్తే వాళ్ళ మాటలు చూస్తే చాలా నాకు ముందే అర్థమైపోయింది వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అర్థమైపోయింది. కానీ నేను లేని టైం చూసి వాళ్ళందరూ ట్రాప్ చేసి మా తమ్ముళ్ళు లేని టైం చూసి మా నాన్న అమాయకులు అని చెప్పేసి, మా చెల్లి కూడా చాలా అమాయకురాలు కాబట్టి చచ్చిపోతా అని చెప్పేసి విషం తాగి అద్దాగి ఇద్దాగి అట్లా వేసి ఇట్లా వేసి వాళ్ళ వడగొట్టుకొని ఆఖరికి వస్తే ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకున్నాడు. మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. నేను 2-3 నెలల దాకా 2-3 నెలల దాకా మాట్లాడాలి. నేను కూడా చెల్లె మీద ఫస్ట్ నాతో మాట్లాడకపో నేను మాట్లాడతాను చెప్పి ట్రై చేసిన. ఇట్లా చేసిన అని చెప్పేసి ఆ టైంలో కూడా నాకు కోపం ఉండే, చెప్పకుండా చేసుకున్నాను చెప్పేసి. నేను ఏమనుకున్నా మాట్లాడకపోతే నా చెల్లె కాదా, తనకు నేను ఏం చేయకపోతే ఎట్లుంటుంది, తన పెళ్ళైనా గ్రాండ్గా చేసి నేను అత్తారింటికి ఘనంగా పంపిస్తా అని చెప్పేసి అనుకున్నా. ఆ పెళ్ళి చూడలే, నా కల్లారా నా చెల్లె పెళ్ళి చూడలే. లాస్ట్ ఒక బర్త్డే చేసిన అంతే తనది, అది కూడా చిన్నగా. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ గ్రాండ్గా చేస్తుంది అమ్మ అని చెప్పేసి అన్న. ఈ సంవత్సరం రాఖీ కూడా కట్టించుకోవాలి దాంతో. కట్టించుకోలేదు రాలా? ఏ పండుగ కూడా తనతో కలిసి చేసుకోలేము. లాస్ట్ ఇయర్ మేము అక్కడ హైదరాబాద్లో ఉండడంతో కుదరలేదు నాకు మొత్తానికి. అక్కడ వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడ మా చెల్లి ఉండే, అక్కడ నాగిపోవాల్సి వచ్చింది. మాటలు బాగుంటే చెల్లెనే వచ్చి కట్టేది కావచ్చు, లేకపోతే నేనే వచ్చేవాడిని కావచ్చు. ఒకటే రోజులో 2 చోట్ల ఉండలేం కదా మనం. అదే ఇంకా మీతో లాస్ట్ మాట్లాడింది కూడా అదే ఇంకంతే? లేదు, మాట్లాడింది లేదు. ఏం లేదు. మీ బావ మాట్లాడినాడు మీతో ఎప్పుడైనా? అప్పుడు ఏదో నేను మాట్లాడిస్తే మాట్లాడేవాడు. అతనికి ఎంతైనా కానీ బావ కాబట్టి తప్పదు, మనం చెల్లెని చేసుకున్నప్పటికీ మంచిగా చూసుకోవాలని చెప్పేసి నేను వచ్చినప్పుడల్లా బయటకు తీసుకెళ్తుంటే మంచిగా కూల్ డ్రింక్స్ తాగిపిస్తుంటే ఏమైనా తినిపిస్తుంటే మాట్లాడుతుంటే మంచిగా కూర్చోబెట్టి ఇట్లా బావ మా చెల్లె కొంచెం అమాయకురాలు, ఏమన్నా కానీ పట్టించుకోకు, ఏమైనా ఉంటే మాకు చెప్పు, చిన్న చిన్న విషయాలు కాడ పెద్ద పెద్ద విషయాలు కాడ నేను చూస్తున్నాను కొంచెం మంచోని అని చెప్పేసి అతన్ని చాలా మంచోనిలాగా చూసిన. అంటే నాకు లోపల ఉండే వీడు మంచోడు కాదని చెప్పేసి నాకు ముందు నుంచే ఉండే, కానీ అతన్ని మనం అనలేం కదా డైరెక్ట్. మంచిగా చూసుకో బావ అని చెప్పేసి, నువ్వు మంచిగా ఉండాలి, మా చెల్లె మంచిగా ఉండాలి, ఇంకా మీకు ఏం అవసరం ఉన్నా మమ్మల్ని అడగండి, అంతేగాని మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎటువంటి చిన్న చిన్న గొడవలు కూడా పెట్టుకోకండి, మీకు ఏం బాధ అనిపించినా నాతో చెప్పండి చెప్పేసి వచ్చినప్పుడల్లా చెప్పేది నా అతనికి. అప్పుడప్పుడు కూడా అతనికి ఫోన్ చేసి కూడా మంచిగా మాట్లాడుతుంటే, మంచిగా మాట్లాడి బాగా మంచిగా ఉన్నారా, మరి తిన్నారా, ఎలా ఉన్నారు, గొడవలు అవుతున్నట్టు కూడా ఏం తెలియదు అయితే. ఎందుకంటే మీ అమ్మగారు చెప్పడం జరిగింది, అత్తవారింటికి వెళ్ళినప్పుడు కూడా తన్ని కారం వేయడం కొట్టడం ఏం చెప్పలే. నా చెల్లె విషయంలో దాని పెళ్ళైనప్పటి నుంచి చచ్చిపోయే వరకు నాకు ఏది కూడా క్లారిటీగా తెలియదు. ఒక్క విషయం కూడా మా ఇంట్లో వాళ్ళు కానీ
మా చెల్లె కానీ బయట వాళ్ళు కానీ ఎవరు చెప్పలేరు నాకు మొత్తానికి. మరి ఎందుకు దాచిపెట్టిరో ఎందుకు నాకు కూడా తెలియదు. కానీ బహుశా మీకు నచ్చదని చెప్పి ఎందుకులే మళ్ళీ ఇలా జరుగుతున్నాయి మీరు బాధపడతారని ఏమైనా చెప్పలేదంటే నేను బాధపడతానో లేకపోతే జరగనివ్వనని చెప్పేసి మరి ఇక అలా కావచ్చు అని వీనికి బంగారు చైన్ చేపిస్తే మా చెల్లె కూడా ఖాళీగా ఉండొద్దని చెప్పేసి అప్పు తీసుకొచ్చి మరి చేయించినాం, సంఘాలు తీసుకొచ్చి చేయించినాం. వీళ్ళ అమ్మ దేక్తలేదు, అరే మమ్మల్ని బావ మమ్మల్ని మా అమ్మ దేక్తలేదు, తిడుతుంది, బెదిరిస్తుంది, నాకు ఆస్తి ఇవ్వ అంటుంది, ఉన్న ఒక చిన్న ఇల్లు కూడా ఇవ్వ అని చెప్పేసి అంటుంది. నా అన్నదమ్ములు ఇద్దరికి సపరేట్ ఇల్లు కట్టించి ఇచ్చింది, నాకు మాత్రం ఇవ్వలేదు బావ అని చెప్పేసి అంటే మా అమ్మతో మాట్లాడి చేసి మరి ఎట్లా అంటమ్మా మరి అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా పోరి మరి పంచాయతీ అంటే పెట్టు. నేను చెప్పిన మళ్ళీ పంచాయతీ పెట్టండి ఒకసారి ఎందుకన్నా మంచిది, కులంతో మాట్లాడకుండా చేయకుండా పెళ్లి చేశారు కదా, రేపు పొద్దున ఏం జరిగినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు చేయరు, ఇటువంటి జరుగుతాయి అమ్మా అని చెప్పేసి నేను ముందే చెప్పిన. కూడా చచ్చిపోవచ్చు సంపాదించుకోవడం అని చెప్పేసి నేను ముందే చెప్పిన. ఇటువంటివి ఉన్నాయని చెప్పేసి చెప్పాము కూడా వీళ్ళు నాకు చెప్పకుండా చేయకుండా పట్టించుకోకుండా ఇవన్నీ చేసి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చారు. మరి అక్కడ లేదు ఇల్లు నాకు సొంతంగా, నాకు మా అమ్మ ఇస్తలే అని చెప్పేసి గొడవ పెట్టుకున్నప్పటికీ చూడండి మరి ఎక్కడన్నా దొరికితే తీసుకోరు, ల్యాండ్ ఏమన్నా గుంటనో 2 గుంటలు ఉంటే తీసుకోరు, పైసలు లేకపోతే ఎక్కువ తీసుకోకూరు, ఒక గుంటలైనా కానీ వాళ్ళు ఇద్దరే కదా పడుతుంది, ఒక చిన్న ఇల్లు అన్నా పడుతుంది దాంట్లో వాళ్ళు ఉండడానికి, 3-4 రూమ్లో పడుతాయి చిన్న చిన్న అన్న, ఫస్ట్ 2nd ఫ్లోర్లో వేసుకోవచ్చు. లేకపోతే దాని తర్వాత వాళ్ళు ఉన్నప్పటికీ సంపాదించుకున్నప్పటికీ మంచిగా కొనుక్కుంటారు తీసుకుంటారు వాళ్ళే కూడా పెట్టుకుంటారు అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పిన. నాకు ఏడవడానికి కూడా వస్తలేదు అసలు మొత్తానికి. తను చనిపోయిందని చెప్పేసి అంటే ఇది ఎవరిదో కూడా నాకు అర్థమవుతలేదు. తన లోపల ఉందా ఏంటిది అసలు అంతే ఏంటిది, ఎందుకు వస్తున్నామో ఇంట్లో ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు ఏం అర్థం కావట్లేదు. అసలు తను చనిపోయిందన్న ఊహనే లేదు. కొంతమంది చనిపోతే ఆ రూమ్లోకి వెళ్ళడానికి భయం అవుతుంది, కానీ ఆ రూమ్లోనే పడుకోవాలని అక్కడనే ఉంటున్నాం మేము. అట్లా అసలు తను చనిపోయిందన్న ఊహ మొత్తానికి రావట్లేదు మాకు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు, అంటే చివరి క్షణాల వరకు కూడా మీతో మాట్లాడింది లేదు, మీతో కోపం బహుశా అన్న చెల్లెల్లో లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాల్లో ఏదో ఒకటి మిమ్మల్ని దూరం పెట్టే చనిపోయిన తర్వాతైనా మీకు కనిపించడం కానీ అలా ఏం లేదా? అంటే ఆఖరి నిమిషాల్లో మీ చెల్లి మీతో ఏమైనా మాట్లాడాలనుకున్నావు కానీ కనిపించలేదు అసలు మీకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆయన చనిపోయినప్పటి నుంచి? కనిపించడం అని చెప్పేసి అంటే తను చనిపోయిన నైటు ఎట్లా వర్షం స్టార్ట్ అయింది ఆ టైంలో, తను పెంచుకున్న పిల్లి ఉంటుంది కదా అది నా దగ్గరికి రావడం, తిరగడం, చుట్టూ తిరగడం, ఇల్లంతా లెంకి దాని దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడినట్టు చేయడం. ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, నేను పట్టుకున్నాగా నాగలేదు, కానీ నా దగ్గరికి వచ్చి పాలు తాగింది, నేను పెడితే తిన్నది చేసింది. ఆ నైట్ టైంలో నాకు అసలు నిద్ర పట్టలేదు మొత్తానికి, ఎవరు వచ్చిపోతున్నట్టు వెనక నుంచి ముందు నుంచి వచ్చిపోతున్నట్టు పడుకోలేదు. నైట్ అంతా నేను పడుకోలేదు అసలు, మొత్తం ఎవరో పక్కనే ఉన్నట్టు పిలిచినట్టు చాలా అనిపించింది. ఆ టైంలో లేచుకుని నేను కూర్చొని కూడా చూసిన, అంటే కళ్ళకైతే కనిపించలేదు నాకు. పడుకుంటుంటే తనే మా ఇంట్లో ఉందేమో, చిట్టి మాతో చిట్టితో మాట్లాడాలి అనిపించు గజ్జలస అంటే తను మా ఇంట్లో నడుస్తున్నట్టు అట్లా అనిపించింది మాకు. తను ఏదో భయంకరంగా అట్లా ఇప్పటివరకు ఏం లేదు అసలు, తను నీడ కనిపించలేదు, ఏం కనిపించట్లేదు, రామ్మని పిలిచినా రావట్లేదు మన దగ్గరికి. ఏదో ఒక గాలిలాగా వచ్చి మాతో ఏదో చెప్పాలి అనుకున్నట్టు అయితే నాకు అనిపించింది, కానీ చెప్పలేదు. ఇప్పటివరకు అయితే నాకు ఏం చెప్పలేదు. కానీ హరిగడు చనిపోతే మాత్రం తన ఆత్మ మాత్రం శాంతి అవుతుంది. ఇప్పుడు తను శాంతిగా లేదు ఇందులో, తను లేదు, తన కడుపులో ఉన్న ఆ పిండం కూడా శాంతి లేదు. 2 ప్రాణాలు ఇందులో శాంతి లేవు. వాడు చనిపోతే అవి శాంతి అయితే వాడిని ఇక్కడనే పెట్టాలి, వీళ్ళ కాళ్ళ దగ్గర ఇక్కడనే పెట్టాలి, వాడిని వాడి అమ్మని ఇద్దరిని ఇక్కడనే పెట్టాలి. For more videos like this, subscribe Big TV channel.